ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మల్లన్న సేవలో అఖండ మూవీ టీం. కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించిన కాటసాని రామిరెడ్డి. పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 15, అండర్ 19 బాల బాలికల ఎంపిక పోటీలు. హనుమాన్ వ్యాయామ చిరక్ సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు. నంద్యాల శ్రీశైలం మల్లన్న సేవలో అఖండ మూవీ టీం బోయపాటి శ్రీను, తమన్, హీరో ఆది, అశ్విన్ పలువురు సినీ ప్రముఖులకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు ఏవో హరిదాస స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమన్, హీరోలు ఆది, అశ్విన్. మంచి సినిమా తీసి ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా చేస్తారు. రికార్డు బద్దలు కొడుతుందని అనుకుంటున్నారా? అవన్నీ భగవదేచ్ఛ, దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీస్తాము. రికార్డులో అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ, మనకు సంబంధం లేదు. మాట్లాడి గ్యారంటీ ఇది దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీసాం, ప్రజలు ముందుకు తీసుకొచ్చాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందుగల శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బాల బాలికలకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన వ్యాయామ నిర్వాహకులు పుల్లయ్య, నంద్యాల జిల్లా వైస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయం నందు చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్తే. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ హనుమాన్ వ్యాయామశాల శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ తరపున నంద్యాల్లో అలానే ఒక 15-20 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరికీ కూడా స్కూల్ పోటీలు ఏవైతే చెస్, అలానే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, షార్ట్ పుట్, త్రోబాల్, బస్కీలు, దండీలు, పవర్ లిఫ్టింగ్, ఈ పోటీల్లో అన్నిట్లో కూడా విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసి వాళ్ళ యొక్క క్రీడా యొక్క ఉత్సవాన్ని అందరికీ స్వాగతించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించడం కోసం వాళ్ళకి ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఈ హనుమాన్ వ్యాయామ చరక్ సంఘ్ ఏదైతే అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ పోటీలో నిర్వహించబడుతుంది. ఈ పోటీలు 18వ తారీఖున కాళికాంబ వ్యాయామ ఏదైతే కాళికాంబ దేవస్థానం ఉందో గాంధీ చౌక్ దగ్గర ఆ రోజు చెస్ పోటీలు నిర్వహించబడును. అలానే 19, 20, 21 తారీఖులో మిగతా పోటీలన్నీ కూడా ఫరూక్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు అలానే స్కూల్ యాజమాన్యం అందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించి అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ పోటీలు సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఒక్క నిమిషం. ఈ గేమ్స్ కి ఎంట్రీ యొక్క మనము శ్రీ కాళికాంబ హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20, 21వ తేదీల్లో స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నంద్యాల జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న పరిసర ప్రాంతాల క్రీడాకారులు, స్కూల్ విద్యార్థులు పాల్గొనాల్సిన అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం వారు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయ్, ఇతర బస్కీలు, దండీలు, ఇతర అన్ని గేమ్లు నిర్వహించడం జరుగుతుంది.
ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసిన కోరుతున్నాం. పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓ లలిత, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ నంద్యాల వరలక్ష్మి, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ వేణుగోపాల కృష్ణుడు, పాణ్యం మండల హెల్త్ సెంటర్ ఆఫీసర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సయ్యద్ బాబు, విద్యార్థులు శ్రీరాము, ఎల్లా మహేష్, పవన్, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బనగనపల్లి పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి జెండా ఊపి టాటా ఏసీ వాహనంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా బనగనపల్లి నియోజకవర్గంలోని 50.200 ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించిన బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్ల విఘ్నేశ్వర్ రెడ్డి, బనగనపల్లి నియోజకవర్గ పరిశీలకుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి, ఆవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రైవేట్ కాలేజీల వ్యతిరేకంగా ఈ మెడికల్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 8,000 కోట్ల రూపాయలు కూడా మెడికల్ కాలేజీ భవన నిర్మాణం కోసం కూడా శాంక్షన్ చేయడం. ఈ 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు మిగతా మెడికల్ కాలేజీ మరి ఈ మెడికల్ కాలేజీని కూడా ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, వారి ఇంకా అనుకూల ఉద్దేశంతో మన వచ్చినటువంటి వీటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 50,000, 60,000, కొంతమంది ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ఈ సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మరి అందరి సహకారంతో ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఇక్కడికి రాని నాయకులందరి సహకారంతో ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ అన్ని చోట్ల కూడా జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 50,200 మనం ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు మరి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది, మేము మోసపోయినాం, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసుకున్నాం, మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ఉద్ధరిస్తుందని చెప్తే మోసపోయామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. మరి ఈరోజు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి తప్పకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు, వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజీకి సంబంధించి అనుబంధంగా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి వాతావరణాన్ని ఈరోజు కలుషితం చేసి మరి ఈరోజు ఈ ప్రైవేట్ కాలేజీలన్నింటి కూడా మరి ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్ర పన్నుతా ఉన్నారు. కాబట్టి దీనికి నిరసనగానే మనం గవర్నర్ గారికి మరి ఈ నెల
15వ తేదీ కానీ 17 కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ గారికి మనం ఇక్కడ చేసినటువంటి ఈ సంతకాల సేకరణ ఏదైతే ఉందో గవర్నర్ గారికి దృష్టికి తీసుకొని పోయి గవర్నర్ గారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏదైనా కూడా మన ప్రజల యొక్క నిరసన ద్వారా, ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మరి ఈ స్వాతంత్ర పోరాటంలో ఈ విధంగా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఆనాడు కూడా గాంధీ మహాత్ముడు చేపట్టడం జరిగింది. మరి అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి ప్రజల యొక్క నిరసనను మరి గవర్నర్ గారికి తెలియజేసి గవర్నర్ గారి ద్వారా ఈరోజు మళ్ళీ ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు, ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ సంతకాల కార్యక్రమం మరి చేపట్టినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మరి ఈ సంతకాలు చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ సంతకాలు సేకరణ చేసినటువంటి ఈ భాషలన్నిటి కూడా మరి 15వ తేదీన మళ్ళీ జిల్లాలో, ఎందుకంటే జిల్లా నుంచి అమరావతికి పంపాల్సి ఉంటుంది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉండే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నంద్యాల జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జూడో సెలక్షన్ నిర్వహించారు. అండర్ 15, అండర్ 19 బాలికల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఎన్నికైన వారు నంద్యాల జిల్లా తరపున రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మకాయల సుధాకర్, నాగరాజు, ఏపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందు పద్మావతి స్టేడియం నందు క్యాడెట్ మరియు జూనియర్ సంబంధించిన అండర్ 15 మరియు అండర్ 19 జూడో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపిక పోటీలు ఈరోజు నంద్యాల జిల్లా జూడో ఎంపిక పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో క్యాడెట్ విభాగంలో 2008 నుంచి 11 వరకు మధ్యలో జన్మించిన వారు ఉండాలి. అదేవిధంగా జూనియర్ విభాగంలో 2006 నుంచి 11 మధ్యలో జన్మించి ఉండాలి. వీరు ఇక్కడ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు రేపు కర్నూలు జిల్లాలో జరిగే 19, 20, 21 తేదీలో రాష్ట్ర స్థాయి పోటీలలో జూడో మరియు జూనియర్ కేటగిరీలో పాల్గొంటారు, రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. కాబట్టి ఈ కర్నూలు జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోటీలలో మేము నంద్యాల జిల్లా నుంచి మంచి టీం తీసి మన నంద్యాల జిల్లాకు పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాము. సెలక్షన్స్ జరిపి రాష్ట్ర స్థాయికి అమ్మాయిలను, అబ్బాయిలను కూడా పంపిస్తారు. మరి దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి నిమ్మకాయల సుధాకర్ గారు, దండే నాగరాజు గారు, మిగతా సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలక్షన్స్ బాగా జరిపి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు కూడా కర్నూలు పట్టణంలో 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ కనపరిచిన వాళ్ళను రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన వాళ్ళను జాతీయ స్థాయికి కూడా ఎంపిక చేస్తారు. మంచి ప్రతిభ గల క్రీడాకారులు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతున్నవి. మరి ఈ పోటీలలో దాదాపు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన పిల్లలు కూడా ఇచ్చేయడం జరిగింది. రూరల్ ప్రాంతం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం నుంచి ఇక్కడికి 120 మంది పిల్లలు రావడం జరిగింది. ఇక్కడ సెలక్షన్స్ కూడా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నవి. మంచి ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించేందుకు ఇక్కడ ఉండే కోచ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న సేవలో అఖండ మూవీ టీం. కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించిన కాటసాని రామిరెడ్డి. పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.